పెళ్ళంటే నూరేళ్ల పంట, మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఒక్కసారి మూడు ముళ్ళు పడితే జీవితాంతం ఒకరి కోసం ఒకరు బ్రతకడమే పెళ్ళంటే. కానీ ఈమెకు మాత్రం మ్యారేజెస్ అంటే 3 ఏళ్ళ ముచ్చటే. తలంబ్రాలు పోయించుకున్నామా, డబ్బు నగలతో ఉడాయించామా అన్నట్టుగా సాగిస్తోంది ఈ కిలాడీ లేడీ. వాట్సాప్లో డీపీ మార్చినంత ఈజీగా, డ్రెస్ మార్చేసినంత సులభంగా భర్తలను మార్చేస్తూ ఎందరో జీవితాలను ఆడుకుంది ఈ మాయాలేడి. రెండో పెళ్లి చేసుకుంటేనే దొరికిపోతున్న ఈ రోజుల్లో 40 పెళ్ళిళ్ళకు ఒక్కరికి తెలియకుండా మరొకరిని చేసుకుంటాం సాధ్యమా? అంటే సాధ్యమేనంటుంది ఈ నిత్య పెళ్లి కూతురు. ఏకంగా 40 మందిని పెళ్లి చేసుకుని చివరికి పోలీసుల చేతికి చిక్కింది. ఈ దారుణం తమిళనాడులో జరిగింది. తమిళనాడులోని తిరుపూర్కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కావకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్లో సంధ్య అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. లగ్నకోటి రాసుకుని మరీ దండలు మార్చుకున్నారు. లగ్గమైంది, కాపురం పెట్టారు. అంతా సాఫీగా సాగుతోంది అనే టైంలో ఒక్కసారిగా కిరికిరి. పెళ్ళయి 3 నెలలు కూడా కాకుండానే ఆమె ప్రవర్తనలో ఏదో తేడా వచ్చింది. అనుమానం వచ్చిన ఆ యువకుడు సంధ్య ఆధార్ కార్డు చెక్ చేయగా అందులో భర్త పేరు వేరే ఉంది. ఇదేంటి ప్రశ్నిస్తే చంపేస్తానంటూ భర్తను బెదిరించింది ఆ లేడీ. దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. సంధ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు వ్యవహారం బయటపడింది. ఆమెకు 50 కంటే ఎక్కువ మందితో పెళ్ళైందని విచారణలో తేలింది. ఒక డిఎస్పి, ఇన్స్పెక్టర్, మదురైలో మరో పోలీసు అధికారి, ఒక ఫైనాన్స్ అధికారితో సహా 50 మందికి పైగా ఆమె బాధితులు లిస్టులో ఉన్నారని తేలింది. సంధ్య ఇప్పటికీ 39 పెళ్ళిళ్ళు చేసుకున్నట్లు విచారణలో బయటపడిందని పోలీసులు తెలిపారు. అయితే సంధ్య విషయం తెలిసి పోలీసులే హవాక్కుమన్నారు. మొత్తం మీద ఇంతమందిని మోసం చేసిన ఆ మహిళను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బహుశా కలియుగం అంటే ఇదేనేమో. ఇలాంటి సమాచారం కనుక మీకు కావాలి అనుకుంటే మన సమాచార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.